ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు. నేను కోరుకున్నట్టు మాకే కష్టం రాకుండా చూడు. మా అక్క కాపురం బాగుండేలా చూడు. మా అప్పులన్నీ తీరిపోయేలా చూడు స్వామి. చింతలోనే లెటర్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అది కాని వాళ్ళకు దొరికిందంటే నా ఏటీఎం మిషన్ నేను పగలగొట్టుకున్నట్టు అయిపోతాయి. ఎక్కడుందప్పా? వాడి సంగతి ఇప్పుడు కాదు. కాస్తలో నాకున్న అవకాశాన్ని నేనే పాడు చేసుకునేవాడిని. వాడి సంగతి ఇంకోసారి చూసుకుందాం. నమస్కారం పూజారి గారు. అయ్యా, మీరు చెప్పినట్టుగా స్వామివారి అభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేశాను. సంతోషం పూజారి గారు. ప్రత్యేకంగా పూజ చేయించాలని వచ్చారు అంటే ఎవరి పేరు మీద అర్చన చేయమంటారో చెప్పండి. నా పెద్ద కొడుకు అర్జున్, చిన్న కొడుకు వరుణ్, వాళ్ళిద్దరి పేర్ల మీద అర్చన జరిపించండి. అలాగే కృష్ణరాజు గారు. పదమ్మా వెళ్దాం. ఆగన్నా, పూజారి గారు, మా చిరంజీవి పేరు మీద ప్రత్యేకంగా అర్చన చేయించండి. లేదా అభిషేకం జరిపించండి, లేదా హోమం జరిపించండి. అదేంటమ్మా, కుటుంబం అంతా ఒకటే కదా, వాళ్ళిద్దరి పేరు మీద జరిపించాను కదా. మా యన్న ఆయనిద్దరి కుమారుల పేర్ల మీద జరిపించినాడు. నా కొడుకు పేరున నేను చేయిస్తుండాను. చిరంజీవి నా కొడుకు, వీడి పేరు మీద అర్చన చేయండి. అన్నపూర్ణ. అవునన్నా, నీ బిడ్డల పేరు మీద నువ్వు అర్చన చేయించుకునుండావో, నా బిడ్డ పేరు మీద నేను చేయిస్తుండాను. తప్పే ఉండాది? వాడి పేరు మీద ఎందుకు? వాడు నీకు కానోడేవో అన్నా, నాకు కాదు. చెప్పినాను కదా, వీడు నా బిడ్డ అని. నా బిడ్డ పేరు చెప్పడం నువ్వు మర్చిపోయినావు, నేనెట్టా మర్చిపోతాను? వీడు నీకు అవసరం లేదేవో అన్నా, నాకు కావాలా. నా ప్రాణం వీడు. చిరంజీవిని ఇడిసిపెట్టి నీ పాటికి నువ్వు అర్చనలు హోమాలు జరిపిస్తా ఉంటే నా బిడ్డ గురించి నేను ఆలోచించుకోవాలి కదా. అందుకే ఇప్పుడు నేను చేయిస్తా ఉండాను. పంతులు గారు, మీరు జరిపించండి. అలాగేనమ్మా. ఎందుకు సార్కి చిరంజీవి అంటే అంత ద్వేషం?
ఆయన చిన్న కొడుకే కదా. అయినా కానీ తనని కాదని తన ఇద్దరు కొడుకుల పేర్లు చెప్పారే కానీ చిరంజీవి పేరు చెప్పలేదు. ఏ తండ్రి అయినా బిడ్డ తప్పు చేస్తే కూడా ఆ తప్పుని గుండెల్లో దాచుకుంటాడు. అలాంటిది చిరంజీవి ఏం చేసినా సార్ ఎందుకు అంతలా ద్వేషిస్తారు? తండ్రి కూడా బిడ్డల్ని ద్వేషించేంత తప్పు చిరంజీవి ఏం చేశాడు? ఖచ్చితంగా ఒక తండ్రి బిడ్డను ద్వేషించే కారణం చిన్నదై ఉండదు. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి.